హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నేను భాషా బోధనా శాస్త్రం తెలుగు మెథడాలజీని చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ వీడియో చేయాలనుకుంటున్నానంటే, నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా టీచ్ చేయడం జరుగుతుంది. మరి అందులో నాకు జాబు రావడానికి ప్రధాన కారణమైనది మెథడాలజీ. మరి ఈ మెథడాలజీని ఏ విధంగా మనం మంచి స్కోర్ చేయగలుగుతాం, ఏ విధంగా అయితే చేయడానికి ఆస్కారం ఉంటుంది అనే అంశాలను అన్నిటినీ ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందులో మొట్టమొదటి టాపిక్ అయిన భాషా నైపుణ్యాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి స్కోర్ ఏ విధంగా చేయాలి, అసలు ఇందులో ఏం అంశాలు ఉన్నాయి, అసలు భాషా నైపుణ్యాలు అంటే ఏంది, ఆ భాషా నైపుణ్యాలను ఏ విధంగా మనం నేర్చుకుంటున్నాం, ఆ భాషా నైపుణ్యాలు ఎన్ని మరి తీసుకుంటే, మొదటి టాపిక్ను తీసుకుంటే ఈ భాషా నైపుణ్యాలు 4. అందులో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. మరి శ్రవణం అంటే అందరికీ తెలుసు, వినడం. మరి అంత సింపుల్ అడుగుతాడా ప్రశ్న? అడగడు. మరి భాషణం రెండవది. భాషణం అంటే మాట్లాడడం, అంత అడుగుతాడా? పోయే కాలాలు చాలా రోజులు అయిపోయినాయి డైరెక్ట్ క్వశ్చన్ అడగడం. మరి పఠనం, లేఖనం. మరి సబ్జెక్టు పైన మొత్తం అవగాహన ఉంటేనే మాత్రమే ఆన్సర్లు చేయగలుగుతున్నాం ఈ రోజుల్లో. ఈ క్రింది వానిలో సరైనది, సరికానిది అనే అంశాలు ఎక్కువగా వస్తున్నాయి. 2024 డిఎస్సి పేపర్ తీసుకోండి, 2017 డిఎస్సి పేపర్ తీసుకోండి. చాలా సబ్జెక్టు పైన మీకు అవగాహన ఉంటేనే చేయగలుగుతున్నారు. ఎగ్జాంపుల్, ఈ క్రింది వానిలో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. భావగ్రహణకు సంబంధించిన భాషా నైపుణ్యాలు ఈ క్రింది వానిలో ఏవి అని అడుగుతున్నాడు. మరి భావాన్ని నువ్వు ఏ విధంగా గ్రహిస్తావు? ఇప్పుడు శ్రవణం, వింటున్నావు అంటే వినడం ద్వారా నువ్వు గ్రహిస్తున్నావు. మరి భాషణం, మాట్లాడుతున్నావు, మాట్లాడడం ద్వారా ఏమైనా గ్రహిస్తున్నావా? లేదు కదా. ఇతరులకు వ్యక్తపరుస్తున్నావు, గ్రహించడం అనేది ఏం లేదు. కాబట్టి భాషణం అనేది భావగ్రహణానికి రాదు. మనం ఇంతమందికి ఏమనుకున్నాము? వినడం ద్వారా గ్రహిస్తున్నా అంటే భావాన్ని గ్రహించడంలో శ్రవణం అనేది ఉంటుందని మనం బండ గుర్తులాగా పెట్టుకోవాలి. మరి ఇంకోటి, మూడోది తీసుకుందాం, పఠనం. చదవడం ద్వారా సుతం మనం గ్రహిస్తున్నాం, పుస్తకాన్ని చదవడం ద్వారా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి భావగ్రహణాల్లో మరి పఠనం కూడా వస్తుంది. లేఖనం మరి నాలుగోది తీసుకుంటే, ఆ లేఖనం అనేది ఇతరులకు మనము లేఖ ద్వారా మనం చదివిన దాన్ని మనము రాయడం నేర్చుకొని, మరి ఆ లేఖ ద్వారా సుత మనము ఇతరులకు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఈ దేశానికి వెళ్తున్నాను అని ఇట్లా మనం లేఖ ద్వారా వాళ్ళకు వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి అది భాషణం కానీ లేఖనం కానీ భావ వ్యక్తీకరణకు సంబంధించినవి అవుతున్నాయి. మరి భావగ్రహణకు సంబంధించినవి మరి శ్రవణము, పఠనము. మనం సింపుల్ కోడ్ పెట్టుకుందాం ఈరోజు. 1, 3 అనేటివి భావగ్రహణ శీలాలు. మరి 2, 4 నుండి భావ వ్యక్తీకరణలు. భావాన్ని మనము వ్యక్తీకరిస్తున్నాం దేని ద్వారా? ఇప్పుడు ప్రశ్న మళ్ళీ వేస్తున్నాను నేను. భావ వ్యక్తీకరణకు సంబంధించిన భాషా నైపుణ్యాలు ఇవని మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అందులో మరి 2, 4 అంటే భాషణం, లేఖనం. భావగ్రహణకు సంబంధించిన భాషా నైపుణ్యాలు ఏవి? మరి శ్రవణం, పఠనం. ఇట్లా భావాన్ని మనము గ్రహిస్తున్నాం కాబట్టి వినడం ద్వారా గ్రహిస్తున్నాము, చదవడం ద్వారా గ్రహిస్తున్నాం. ఇది ఇలా సరైంది సరికాంది అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరి సరైంది అడుగుతున్నాడా ప్రశ్న, సరిగానే అడుగుతున్నా, చాలా చూసుకోవాల్సి వస్తుంది. మరి శ్రవణం, ఈ భాషా నైపుణ్యాలను మరి నైపుణ్యం అంటే ఏంది మనం ఇలా మొదటి అంశం నుంచి చూస్తా నేర్చుకోవాలి. నైపుణ్యము ఆంగ్లంలో స్కిల్ లేదా టాలెంట్ అని అంటున్నాం. మరి దీన్ని తెలుగులో ఏమంటారని సుధా ప్రశ్న రావడం జరుగుతుంది. కౌశలం అంటే ఏ విధంగా ఇస్తున్నాడు? ఈ క్రింది వానిలో స్కిల్ లేదా టాలెంట్ అనేది దేనికి సంబంధించింది అని అడగడం జరుగుతుంది.
అంటే ప్రతి అంశం ప్రతి లైన్ సుతా ఎగ్జామ్లో వస్తుందని అనుకోవాలి. మరి భాషా నైపుణ్యాలకు మారుపేర్లు ఏమన్నా ఉన్నాయా? అవి కూడా తెలుసుకోవాలి మనం. మరి భాషా కౌశలాలు, భాషా చతుష్కయం, చతుర్విధ భాషా పరికర్మలు, మరి భాషా ప్రాతిపదిక లక్ష్యాలు, భాషా వ్యాసంగాలు అని వీటికి భాషా వ్యాపారాలు అంటే ఇట్లా 6 పేర్లు ఉన్నాయి. ఏంటేంటి? భాషా కౌశలాలు, భాషా చతుష్కయం, భాషా వ్యాపారాలు, భాషా వ్యాసంగాలు, భాషా వినిమయ సాధనాలు, భాషా అభ్యాసన సోపానాలు, ఇట్లా చాలా మారుపేర్లు ఉన్నాయి. రేపు అడుగుతాడు భాషా కౌశలాలు, భాషా వ్యాపారాలు, భాషా వ్యాసంగాలకు సంబంధించింది ఈ క్రింది వానిలో గుర్తించండి అని 4 ఆప్షన్లు మనకు అడుగుతున్నాడు. అందులో మొదటి ఆప్షన్ కనీస అభ్యసన స్థాయిలు, మరి రెండవ ఆప్షన్ భాషా బోధనోపకరణలు అని అడుగుతున్నాడు. మూడో ఆప్షన్ భాషా నైపుణ్యాలు, నాలుగో ఆప్షన్ భాషా ప్రయోగశాల అని అడగడం జరుగుతుంది. అంటే మటుకి మారుపేర్లు తెలిస్తే మాత్రమే దానికి మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అంటే ఏ విధంగా ప్రశ్న వస్తుంది, ఇంతకుముందుకు వచ్చిన ప్రశ్నలు ఏంది, ఇంతకుముందుకు వచ్చిన ప్రశ్నలు ఎవరైనా చేస్తారు, అది కాదు మనకు జాబ్ రావాలంటే ప్రతి ప్రశ్నను మనమే క్వశ్చన్ రూపంలో చేసుకోవాలి. అప్పుడు మాత్రం మనం జాబ్లో ముందుంటాం. సరేనా ఫ్రెండ్స్? ఇంకా మేము ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం చిన్నగా చేయడం జరుగుతుంది. ప్రతి అంశానికి ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే ఒక 1/2 అవర్, శ్రవణం గురించి ఒక 1/2 అవర్, భాషణం గురించి ఒక 1/2 అవర్ సరిపోదు. కానీ మనం చిన్న చిన్నగా చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. తప్పనిసరిగా మీరు ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.